Hello all, I am Ajay Karnati. రీసెంట్గా సిబిఎస్ఈ 2025-26 అకాడమిక్ ఇయర్కు గాను క్లాస్ 10 అండ్ క్లాస్ 12కి సంబంధించిన శాంపుల్ పేపర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం మన సబ్జెక్ట్ అయిన సైన్స్ యొక్క శాంపుల్ పేపర్ని ఫస్ట్ కాస్త బ్రీఫ్గా చూద్దాం అండ్ దాని తర్వాత ఈ శాంపుల్ పేపర్లో ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని డీటెయిల్గా సాల్వ్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ లర్నింగ్. యాక్చువల్గా మనం ప్రీవియస్ ఇయర్స్ యొక్క సైన్స్ క్వశ్చన్ పేపర్స్ని చూసామంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ మూడు కూడా కలిపి 5 సెక్షన్స్గా డివైడ్ చేసి ఒక్కో సెక్షన్లో ఈ మూడింటికి సంబంధించిన క్వశ్చన్స్ని ఇచ్చేవారు. బట్ ఈ రీసెంట్ శాంపుల్ పేపర్లో సిబిఎస్ఈ ఏం చేసిందంటే ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో కాస్త ఇంట్రెస్టింగ్ చేంజ్ని చేసింది. అదేంటంటే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మనకు ఈ కొత్త క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్లో మనకు ఓన్లీ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. ఫస్ట్ మనం సెక్షన్ ఏలో చూసామంటే క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబర్ 16 వరకు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ 16 క్వశ్చన్స్ కూడా మనకు బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్. అంటే మనకు ప్రీవియస్గా సెక్షన్ ఏలో చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్, సిలో 3 మార్క్స్ క్వశ్చన్స్, డిలో కేస్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఫైనల్గా సెక్షన్ ఈలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఇచ్చేవారు. బట్ ఈ 16 క్వశ్చన్స్ని కనుక మనం చూసామంటే ఒకదాని తర్వాత ఒకటి ఎంసీక్యూస్, 2 మార్క్ క్వశ్చన్, 3 మార్క్ క్వశ్చన్, కేస్ బేస్డ్ క్వశ్చన్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా అన్ని బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్నే ఫస్ట్ సెక్షన్ ఏలో ఇవ్వడం జరిగింది. సేమ్ లైక్ దట్ మనం సెక్షన్ బిలో చూసామంటే ఇక్కడ మనం సెక్షన్ బి చూసామంటే సెక్షన్ బి మొత్తం కూడా కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్. ఈ సెక్షన్ బి అన్నది మనకు 17th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంసీక్యూస్ ఉంటాయి, అందులో అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్, 3 మార్క్ క్వశ్చన్స్, కేస్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఫైనలీ మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కెమిస్ట్రీ పోర్షన్ వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 29 వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు 29 వరకు మనకు సెక్షన్ బి అన్నది ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకు మన ఫిజిక్స్ని సెక్షన్ సి నుంచి ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సెక్షన్ సి అన్నది మనకు క్వశ్చన్ నెంబర్ 30 నుంచి స్టార్ట్ అవుతుంది. 30 నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఫైనల్గా 39 వరకు ఫిజిక్స్ని ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్యాటర్న్ని చేంజ్ చేయడం వల్ల మనకు బోత్ టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి అడ్వాంటేజే. అది ఎలా అంటే స్టూడెంట్స్ అన్నవాళ్ళు ముందు పేపర్స్లో ఎలా చేసేవారంటే ఫస్ట్ ఒక బయాలజీ రాసేవారు, తర్వాత కెమిస్ట్రీ రిలేటెడ్ రాసేవారు, తర్వాత ఫిజిక్స్ క్వశ్చన్ ఆన్సర్ చేసేవాళ్ళు. వాళ్ళ మైండ్ వచ్చేసి కంటిన్యూస్గా స్విచ్ అవ్వాల్సి ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు సెక్షన్ ఏ మొత్తం బయాలజీనే ఇచ్చారు. సో వాళ్ళు ఆన్సర్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అన్నది ఒకే సబ్జెక్ట్ మీద ఫోకస్డ్గా ఉంటుంది. సో తర్వాత కెమిస్ట్రీ రాసేటప్పుడు మొత్తం కెమిస్ట్రీ క్వశ్చన్స్ అన్నీ మనకు ఆన్సర్ చేయడం జరుగుతుంది, ఫాలోడ్ బై ఫిజిక్స్. అండ్ టీచర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఆన్సర్స్ కరెక్ట్ చేసేటప్పుడు, ఎవాల్యుయేట్ చేసేటప్పుడు వాళ్ళ కరెక్షన్ అనేది త్వరగా అయిపోతుంది. ఒక్కో ఆన్సర్ ఎక్కడుంది అని వెతుక్కోవడం కంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఏ క్వశ్చన్ ఎక్కడుంది అని తెలుసుకోవడం టీచర్స్కి కూడా కరెక్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ రకంగా అటు స్టూడెంట్స్ సైడ్ నుంచి అండ్ ఇటు టీచర్స్ సైడ్ నుంచి కూడా ఇద్దరికీ ఒక గొప్ప అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెక్షన్ సిలో అంటే మన ఫిజిక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ క్వశ్చన్ నెంబర్ 30. ఇది యాక్చువల్గా ఒక ఎంసీక్యూ. అందులో ఏమి ఇచ్చారంటే ఆరవ్ వాస్ మేకింగ్ నోట్స్ అండ్ హీ రోట్ డౌన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ హిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఆరవ్ అనే ఒక స్టూడెంట్ తన నోట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు రిఫ్లెక్షన్ ఫ్రమ్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ కింద ఇవ్వబడిన
3 స్టేట్మెంట్స్ని ఆయన యొక్క అండర్స్టాండింగ్ని బట్టి రాయడం జరిగింది. ఇక్కడ మనల్ని ఏమడిగారంటే చూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ లిస్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ కర్వ్డ్ సర్ఫేసెస్. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఏవో వాటిని ఐడెంటిఫై చేసి ఈ ఆప్షన్స్లో దానికి సంబంధించిన కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి చేయాల్సిన పని. సో ఫస్ట్ మనం ఇక్కడ మనకిచ్చిన స్టేట్మెంట్స్ ఏవో చూసామంటే కాన్కేవ్ మిర్రర్స్ కెన్ ప్రొడ్యూస్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్ డిపెండింగ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే కాన్కేవ్ మిర్రర్ అన్నది ఆబ్జెక్ట్ని మనం మిర్రర్ ముందు పెట్టే పొజిషన్ బట్టి కొన్నిసార్లు రియల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది, కొన్నిసార్లు వర్చువల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. సో యాక్చువల్గా మన ప్రీవియస్ వీడియోస్లో దీని గురించి డీటెయిల్గా చూసాం. కాన్కేవ్ మిర్రర్ ముందు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఫ్రమ్ ఇన్ఫినిటీ టు టువర్డ్స్ ద మిర్రర్ ఈ రకంగా మూవ్ చేస్తూ స్లోగా ఆబ్జెక్ట్ని మిర్రర్ దగ్గరికి తీసుకొని వచ్చామంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఇనిషియల్లీ మనకు రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంది. బట్ ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని ఫోకల్ పాయింట్కి అండ్ పోల్కి మధ్యలో ఉంచామంటే మనకు వర్చువల్ ఇమేజ్ కూడా ఫామ్ అవ్వడం జరిగింది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ అన్నది ఒక కరెక్ట్ స్టేట్మెంట్. సో దీని తర్వాత మనం సెకండ్ స్టేట్మెంట్ని చూసామంటే కాన్వెక్స్ మిర్రర్స్ ఆల్వేస్ ప్రొడ్యూస్ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ పొజిషన్. యాజ్ పర్ ద స్టేట్మెంట్ మనకు కాన్వెక్స్ మిర్రర్స్ అన్నవి ఆల్వేస్ రియల్ ఇన్వర్ట్ ఇమేజెస్ని ఫామ్ చేస్తాయని ఇవ్వడం జరిగింది. బట్ మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూసాం అదేంటంటే కాన్వెక్స్ మిర్రర్ ముందు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఏ పొజిషన్లో ఉంచినా కూడా, ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర పెట్టినా కూడా లేకపోతే మిర్రర్కి దగ్గరగా పెట్టినా కూడా మనకు ఇమేజ్ యొక్క నేచర్ అన్నది ఆల్వేస్ వర్చువల్ ఎరెక్ట్గానే ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో యాజ్ పర్ అవర్ డిస్కషన్ సెకండ్ స్టేట్మెంట్ అన్నది ఒక రాంగ్ స్టేట్మెంట్. అండ్ దీని తర్వాత మన థర్డ్ స్టేట్మెంట్ చూసామంటే ఇన్ బోత్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ ద ఇమేజ్ లొకేషన్ కెన్ బి డిటర్మైన్డ్ యూజింగ్ ది మిర్రర్ ఫార్ములా 1/f equals to 1/v plus 1/u, where f is the focal length, v is the image distance and u is the object distance. సో ఇది ఒక కరెక్ట్ స్టేట్మెంట్ అని మనం క్లియర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మిర్రర్ ఫార్ములాని యూజ్ చేసి మనం బోత్ కాన్కేవ్ మిర్రర్కి అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించిన ఇమేజ్ యొక్క నేచర్ని అండ్ పొజిషన్ని డిటర్మైన్ చేయవచ్చు. మన ప్రీవియస్ వీడియోస్లో లాట్ ఆఫ్ న్యూమరికల్స్లో మనం దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో థర్డ్ స్టేట్మెంట్ అన్నది ఒక కరెక్ట్ స్టేట్మెంట్. సో యాజ్ పర్ అవర్ డిస్కషన్ టిల్ నౌ ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 ఈ 2 స్టేట్మెంట్స్ అన్నవి మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. అది మన క్వశ్చన్ నెంబర్ 30 యొక్క సొల్యూషన్. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 31 చూసామంటే ఇది కూడా ఒక ఎంసీక్యూఏ. ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ది బిలో విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది రీజన్ ఫర్ అస్ టు పర్సీవ్ ది డే స్కై యాజ్ బ్లూ. అంటే ఏం లేదు, మనకు డే టైంలో బ్లూ స్కై ఉండడానికి సపోర్ట్ చేసే ఒక కరెక్ట్ స్టేట్మెంట్ని ఈ 4 ఆప్షన్స్లో చూస్ చేయండి అని క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్కై అన్నది బ్లూ కలర్లో ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని డీటెయిల్గా చూద్దాం. తర్వాత మన డిస్కషన్కి సపోర్ట్ చేసే ఆప్షన్ ఇందులో ఏంటో సెలెక్ట్ చేద్దాం. సో ఫస్ట్
స్కై అన్నది బ్లూ కలర్లోనే ఎందుకుంటుంది? వై స్కై ఈజ్ బ్లూ ఇన్ డే టైమ్. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ని ఫైండ్ చేద్దాం. ఎందుకు ఉంటుందంటే ఇక్కడ యాక్చువల్గా మనకు సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో అదొక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో కూడా మనం చూడగలిగే లైట్ వచ్చేసి ఓన్లీ విజిబుల్ స్పెక్ట్రమ్. సింపుల్గా చెప్పాలంటే మన ఐ సెన్సిటివిటీ VIBGYOR విబ్జిఆర్. ఈ కలర్స్ని చూడడానికి మాత్రమే మన కన్ను అనేది ఉపయోగపడుతుంది. అంటే మన ఐలో ఉండే స్ట్రక్చర్ అన్నది ఈ విజిబుల్ స్పెక్ట్రంలో ఉండే 7 కలర్స్ని చూడడానికి మాత్రమే డిజైన్ అయింది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మన కళ్ళు అన్నవి ఈ వైలెట్ రీజన్కి ముందున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని అండ్ రెడ్ తర్వాత ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క రీజియన్ని చూడలేవు. అంటే 400 నానోమీటర్స్ అండ్ 700 నానోమీటర్స్ ఈ వేవ్ లెంత్ రీజియన్ మధ్యలో ఉన్న ఈ 7 కలర్స్ని మాత్రమే మన హ్యూమన్ ఐ అన్నది సెన్స్ చేయగలదు. అండ్ ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు ఈ 400 నానోమీటర్ అన్నది మనకు వైలెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్రమ్ వైలెట్ టు టిల్ రెడ్. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసామంటే వైలెట్ నుంచి రెడ్కి మనం కలర్స్ని చెక్ చేస్తూ వెళ్ళామంటే వైలెట్కి అతి తక్కువ వేవ్ లెంత్ అన్నది ఉంటుంది. అండ్ ఇన్ ద అదర్ హ్యాండ్ రెడ్కి మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ లెంత్ని మనం ల్యాండా అనుకుంటే ఆ ల్యాండా అన్నది వైలెట్ దగ్గర మినిమం ఉంటుంది అండ్ రెడ్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ వైలెట్ నుంచి రెడ్ కలర్ వరకు వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ అన్నది పెరుగుతూ వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సన్లైట్ అన్నది స్పేస్ నుండి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే ఈ వైలెట్ అండ్ బ్లూ కలర్ అన్నవి అట్మాస్ఫియర్లో ఉండే మాలిక్యూల్స్కి కొలైడ్ అవ్వడం వల్ల ఎక్కువగా స్కాటర్ అవుతాయి బికాజ్ ఆఫ్ లోయర్ వేవ్ లెంత్. కానీ మిగతా కలర్స్ ఏమవుతాయంటే కంపేర్ టు వైలెట్ అండ్ ఇండిగో స్కాటరింగ్ అనేది తక్కువగా జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే వేవ్ లెంత్ తక్కువగా ఉన్న కలర్ ఏదైతే ఉందో అది ఎక్కువగా స్కాటర్ అవుతుంది. ఇట్ మీన్స్ దట్ ఇందాక మనం చూసినట్టు వైలెట్ నుంచి రెడ్కి వెళ్ళినప్పుడు వేవ్ లెంత్ అన్నది పెరుగుతూ వెళ్ళింది. ఇన్ ద అదర్ హ్యాండ్ రెడ్ నుంచి మనం గనక వైలెట్కి వచ్చామంటే స్కాటరింగ్ అన్నది పెరుగుతూ వెళ్తుంది. స్కాటరింగ్ని మనం ఐతో డినోట్ చేసామంటే స్కాటరింగ్ యొక్క ఇంటెన్సిటీ రెడ్ దగ్గర మినిమం ఉంటుంది. అంటే రెడ్ కలర్లో స్కాటరింగ్ అనేది ఎక్కువగా జరగదు. బట్ వైలెట్ దగ్గర చూసామంటే స్కాటరింగ్ ఇంటెన్సిటీ అన్నది మ్యాక్సిమం ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వైలెట్ కలర్, ఇండిగో కలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లూ కలర్ ఈ 3 కలర్స్ కూడా అట్మాస్ఫియర్లో ఉండే మాలిక్యూల్స్ కారణంగా ఎక్కువగా స్కాటర్ అవుతాయి. బట్ యాజ్ పర్ అవర్ డిస్కషన్ ఇక్కడ మనం చూసామంటే ఎక్కువగా స్కాటర్ అయ్యేది వైలెట్ అండ్ ఇండిగో. బట్ మన స్కై వచ్చేసి బ్లూ కలర్లో కనిపిస్తుంది. అదెందుకంటే మన హ్యూమన్ ఐకి బ్లూ, గ్రీన్, రెడ్ ఈ 3 కలర్స్ అన్నవి ప్రైమరీ కలర్స్. మన ఐలో ఉండే కోన్స్ అన్నవి ఈ 3 కలర్స్కి ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఏమవుతుందంటే ఇక్కడ వైలెట్ అనేది ఎక్కువగా స్కాటర్ అయినప్పటికీ, ఇండిగో అనేది ఎక్కువగా స్కాటర్ అయినప్పటికీ దీని తర్వాత ఉన్న బ్లూ కలర్ ఏదైతే ఉందో అది మన హ్యూమన్ ఐకి కంపాటబుల్ కాబట్టి మన
ఐ అన్నది ఈ బ్లూ కలర్ని ఎక్కువగా సెన్స్ చేసి మొత్తం స్కై అంతా కూడా బ్లూ కలర్లో ఉంది అనేటట్టుగా మనకు అనిపించేలా చేస్తుంది. సో ఈ రకంగా మనకు డే టైంలో స్కై అన్నది బ్లూ కలర్లో ఉంటుంది. సో ఈ డిస్కషన్కి సరిపోయే ఆప్షన్ ఏంటి ఇక్కడ చూసామంటే, ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఆప్షన్ ఏ ఏమిచ్చారంటే, as sunlight passes through the atmosphere, shorter wavelengths such as blue are scattered more than other colors. అంటే సన్లైట్ అన్నది అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు షార్టర్ వేవ్ లెంత్ ఉన్న బ్లూ కలర్ అన్నది మిగతా వాటికంటే ఎక్కువగా స్కాటర్ అవడం వల్ల మనకు స్కై అన్నది బ్లూ కలర్లో కనిపిస్తుంది. అది మన ఆప్షన్ ఏ. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇక్కడ మనకు ఆల్రెడీ ఆప్షన్ ఏ కరెక్ట్ అని తెలిసిపోయింది కాబట్టి టు సేవ్ అవర్ టైం ఈ మిగతా 3 ఆప్షన్స్ని నేను చదవట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఫర్ 31 క్వశ్చన్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 32 ఏంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 32 చూసామంటే ఇదొక అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనకేమి ఇచ్చారంటే, a point object is placed at a distance of 26 centimeters from a convex mirror of focal length 26 centimeters. The image will not form at infinity. ఈ స్టేట్మెంట్ ప్రకారం కనుక మనం చూసామంటే మనకొక కాన్వెక్స్ మిర్రర్ ఉంది. ఒక కాన్వెక్స్ మిర్రర్ ఉంది. ఆ కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ని మనకు 26 సెంటీమీటర్స్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఫోకల్ పాయింట్ అనుకుంటే ఈ లెంత్ ఏదైతే ఉందో దాన్ని 26 సెంటీమీటర్స్గా ఇచ్చారు. ఈ రకంగా ఇచ్చిన 26 సెంటీమీటర్ ఫోకల్ లెంత్ ఉన్న కాన్వెక్స్ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ని 26 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద మిర్రర్ ఈ రకంగా ఉంచామంటే దాని యొక్క ఇమేజ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ఇమేజ్ అన్నది మనకు ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవ్వదు అని ఇచ్చారు. సో కాన్వెక్స్ మిర్రర్ అన్నది ఆబ్జెక్ట్ పొజిషన్ని ఎక్కడ ఉంచినా కూడా దాని యొక్క ఇమేజ్ని ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ చేయదు. సో మనకు అసర్షన్ అన్నది కరెక్ట్. అండ్ దీని తర్వాత మనకు రీజన్ చూసామంటే, ఫర్ ద అబోవ్ సిస్టమ్ ద ఈక్వేషన్ 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u గివ్స్ v ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఈ రీజన్లో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసామంటే మనకు మిర్రర్ ఫార్ములాని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మిర్రర్ ఫార్ములాని మెన్షన్ చేస్తూ ఏం చెప్పారంటే v ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి మనకు స్టేట్మెంట్ 1 అన్నది పాసిబుల్ అవుతుంది అని రీజన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసర్షన్లో ఇచ్చింది ఏంటి, ఇమేజ్ యొక్క ఫార్మేషన్ అన్నది ఇన్ఫినిటీ దగ్గర జరగదు అని ఇచ్చారు. రీజన్లో ఏమంటున్నారంటే v ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇచ్చిన అసర్షన్ అన్నది ట్రూ అవుతుంది అని చెప్తున్నారు. ఈ 2 స్టేట్మెంట్స్ని క్లియర్గా చూస్తే 2 కాన్ఫ్లిక్ట్ అవుతాయి. అసర్షన్ ఒకటి చెప్తుంది, రీజన్ అన్నది దానికి ఆపోజిట్గా చెప్తుంది. హెన్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు అసర్షన్ అన్నది ట్రూ కాబట్టి రీజన్ అన్నది ఆబ్వియస్గా ఆపోజిట్ చెప్తుంది కాబట్టి ఇది ఫాల్స్. సో మన ఆప్షన్ ఏమవుతుంది, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 32. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 33. ఇదొక 2 మార్క్స్ క్వశ్చన్. ఇందులో మనకు ఒక డయాగ్రామ్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనకు ఏబిసి అనే 3 క్వశ్చన్స్ని అడిగారు. అవేంటో 1 by 1 చూద్దాం. ద అబోవ్ ఇమేజ్ షోస్ ది ఫార్మేషన్ ఆఫ్ అన్ ఇమేజ్ విత్ అన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. అందులో ఏమి ఇచ్చారంటే ఐడెంటిఫై ది ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్.
ఈ డయాగ్రామ్లో ఇచ్చిన రెక్టాంగిల్ షేప్ ఏదైతే ఉందో అదొక ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని ఫస్ట్ మనకు ఏలో అడిగారు. సో దీని ప్రకారం మనం ఏం చెప్పవచ్చు అంటే, ఈ ఇమేజ్ ఫార్మేషన్ యొక్క రే డయాగ్రామ్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన ఇమేజ్ అన్నది డైవర్జింగ్ లైట్ రేస్తో ఫామ్ అవ్వడం జరిగింది. ఈ రకంగా డైవర్జింగ్ లైట్ రేస్తో ఫామ్ చేసే ఆప్టికల్ డివైజెస్ మన సిలబస్లో రెండే ఉన్నాయి. అవేంటంటే, ఒకటి కాన్వెక్స్ మిర్రర్, ఇంకోటి కాన్కేవ్ లెన్స్. ఈ రెండు ఆప్టికల్ డివైజెస్ మాత్రమే మనకు డైవర్జింగ్ లైట్ రేస్తో ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఈ డయాగ్రామ్లో మనం ఇంకో విషయాన్ని అబ్జర్వ్ చేస్తే, జస్ట్ ఇమాజిన్ దట్ మనకు ఈ రెక్టాంగిల్ బాక్స్ ప్లేస్లో ఒక కాన్వెక్స్ మిర్రర్ ఉందనుకుంటే దాని యొక్క ఇమేజ్ అన్నది ఇక్కడ ఫామ్ అవ్వాలి. బట్ ఇమేజ్ అన్నది ఇటు సైడ్ ఫామ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఇప్పుడు మనం కాన్కేవ్ లెన్స్ని ఇమాజిన్ చేసుకున్నాం. కాన్కేవ్ లెన్స్ని ఇమాజిన్ చేసుకుంటే దాని యొక్క ఇమేజ్ అన్నది ఈ రీజియన్లో ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే, మన ఆప్టికల్ డివైస్ ఏ కాన్కేవ్ లెన్స్. అది మన క్వశ్చన్ ఏ యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత మన క్వశ్చన్ బి ఏమి ఇచ్చారంటే, వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ దిస్ కేస్. ఈ క్వశ్చన్ బిని మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఒక రఫ్ రే డయాగ్రామ్ని డ్రా చేద్దాం. అండ్ దెన్ మనం ఈ రే డయాగ్రామ్ని యూజ్ చేసి మన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. లెటస్ సే ఇది మన కాన్కేవ్ లెన్స్ అనుకుంటే ఇది ఆప్టికల్ సెంటర్ అండ్ దిస్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్. అండ్ ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ అన్నవి ఈ రకంగా లెన్స్ మీద పడి డైవర్జ్ అయ్యి మనకు ఈ రకంగా ఇమేజ్ని ఈ రీజియన్లో ఫామ్ చేస్తాయి. సో ఇది మన ఇమేజ్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యారో మార్క్స్, వెరీ ఇంపార్టెంట్. ఈ రకంగా ఇప్పుడు మనకి ఇంకా డయాగ్రామ్లో ఏమేమి ఇచ్చారంటే, ఈ గ్యాప్ బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ అండ్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ 20 centimeters. And similarly, gap between optical center and image that is 10 centimeters. ఇప్పుడు మనం క్వశ్చన్ బిని చూసామంటే, నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ద ఇమేజ్ ఈజ్ ఏ, ఇక్కడ మనం యూజ్ చేసింది లెన్స్ కాబట్టి అండ్ ఆ లెన్స్ అన్నది డైవర్జింగ్ లైట్ రేస్తో ఇమేజ్ని ఫామ్ చేసింది కాబట్టి అలా ఫామ్ అయిన ఇమేజ్ అన్నది వర్చువల్ ఇమేజ్. వర్చువల్. అండ్ ఆల్సో ఆ ఇమేజ్ అన్నది యాజ్ ఇట్ ఈస్గా యారో మార్క్ పైకి ఉంది కాబట్టి ఎరెక్ట్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అన్నది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కంటే తక్కువగా ఉంది కాబట్టి డిమినిష్డ్. ఇది మన క్వశ్చన్ బి యొక్క ఆన్సర్. అండ్ దెన్ క్వశ్చన్ సి ఏం కనుక్కోమన్నారంటే, బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్స్ గివెన్ ఇన్ ద ఇమేజ్ క్యాలిక్యులేట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఈ రే డయాగ్రామ్లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫోకల్ లెంత్ని మనకిచ్చిన మెజర్మెంట్స్ని యూజ్ చేసి కనుక్కోమన్నారు. ఎలాగంటే, గివెన్ మనకిచ్చిన వాల్యూస్ వచ్చేసి u ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 20 centimeters and v ఈక్వల్స్ టు 10 centimeters.
అండ్ మనం కనుక్కోవాల్సింది ఎఫ్ ఫ్రమ్ లెన్స్ మేకింగ్ ఫార్ములా. మనకేమొస్తుందంటే 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఇప్పుడు అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ మనం ఈ ఫార్ములాలో మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అలా చేసినప్పుడు మనకేమొస్తుందంటే 1/f ఈక్వల్స్ టు 1/, ఇక్కడ v వాల్యూ అన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కాబట్టి మనకు నెగిటివ్ సింబల్ వస్తుంది, మైనస్ 1/, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఆప్టికల్ డివైస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇది నెగిటివే వస్తుంది. తర్వాత 1/f ఈక్వల్స్ టు, ఇక్కడ మనం దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే మైనస్ 1/10 ప్లస్ 1/20 వస్తుంది. దీని ఇప్పుడు ఎల్సిఎం తీసామంటే మనకు 20 ఎల్సిఎం వస్తుంది ఇన్ ద న్యూమరేటర్, మైనస్ 2 ప్లస్ 1. నెక్స్ట్ 1/f ఈక్వల్స్ టు మైనస్ 1/20 అండ్ f ఈక్వల్స్ టు మైనస్ 20 సెంటీమీటర్స్ అని ఫైనల్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ నెగిటివ్ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్ని. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ నెంబర్ వచ్చిందంటే మనకు అది కాన్వెక్స్ లెన్స్ని ఇండికేట్ చేస్తుంది. బట్ యాజ్ పర్ అవర్ డిస్కషన్ మనం ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అనుకున్నాం కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా నెగిటివ్లో వచ్చింది. సో ఈ ఆన్సర్ని బట్టి కూడా మనం క్వశ్చన్ ఏ యొక్క ఆన్సర్ని కాన్కేవ్ లెన్స్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇది మన క్వశ్చన్ నెంబర్ 33 యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 34ని సాల్వ్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 34 కూడా ఒక 2 మార్క్ క్వశ్చనే. దీంట్లో మనకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యూట్ డయాగ్రామ్లో మనకు 3 రెసిస్టర్స్ని ఇచ్చారు. ఒకటి 4 ohm రెసిస్టర్, మిగతా 2 8 ohm రెసిస్టర్స్. అందులో కూడా ఈ 2 8 ohm రెసిస్టర్స్ని ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ దిస్ సర్క్యూట్ డయాగ్రామ్ మనల్ని ఏం అడిగారంటే ఫైండ్ అవుట్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ గివెన్ ఇన్ ద ఫిగర్. అందులో ఫస్ట్ది ఏంటంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 8 ohm రెసిస్టర్స్ ఇన్ ద కాంబినేషన్. ఈ సర్క్యూట్లో ఉన్న ఈ 2 8 ohm రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని కనుక్కోండి అని మనకు ఫస్ట్ క్వశ్చన్లో అడిగారు. సో లెట్ us సే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే గివెన్ R1 ఈక్వల్స్ టు 4 ohm, R2 ఈక్వల్స్ టు 8 ohm, R3 ఈక్వల్స్ టు 8 ohm. అండ్ వీటితో పాటు మనకు V ఈక్వల్స్ టు 8 volts అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గివెన్ వాల్యూస్ని యూజ్ చేసి మన క్వశ్చన్ నెంబర్ 1 and 2ని సాల్వ్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏం కనుక్కోమన్నారంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ R2 and R3. సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనకు R2 and R3 అన్నవి ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ 1/Rp ఈక్వల్స్ టు 1/R2 ప్లస్ 1/R3. దెన్ 1/R2 అంటే 8 ప్లస్ 1/R3 అన్న కూడా 8. తర్వాత 1/Rp ఈక్వల్స్ టు, ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నామంటే రెండింటికి మనకు న్యూమరేటర్లో 1 ప్లస్ 1 అని వస్తుంది. తర్వాత 1/Rp ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 2 డివైడెడ్ బై 8, 2 1s 2 4s. దెన్
1 by Rp equals to 1 by 4, which is nothing but Rp equals to 4 ohms. ఈ రకంగా మనకు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ R2 అండ్ R3 4 ohmsగా రావడం జరుగుతుంది. అది మన ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత మనకి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూసామంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 4 ohm రెసిస్టర్. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన 4 ohm రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ రెసిస్టర్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఎంత అని క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ యాక్చువల్లీ మనం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని కనుక్కున్నాం కాబట్టి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని రీడ్రా చేసుకుందాం. సో అది ఎలాగంటే ఫస్ట్ మనకు ఒక రెసిస్టర్ ఇచ్చారు విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ అమ్మీటర్. తర్వాత ఈ రెసిస్టర్ అన్నది మనకు బ్యాటరీ కనెక్ట్ చేశారు ప్లస్ మైనస్. దెన్ it is connected to a key. Then after that ఇక్కడ ఒక అమ్మీటర్ని కనెక్ట్ చేశారు. అమ్మీటర్ని కనెక్ట్ చేశారు. దెన్ ఇక్కడ మనం ఆల్రెడీ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ 2 8 ohm రెసిస్టర్స్ కనుక్కున్నాం కాబట్టి దీని యొక్క రెసిస్టర్ని డైరెక్ట్గా 4 ohms అని రాద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ మనల్ని కనుక్కోమన్నది వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లో త్రూ దిస్ 4 ohm రెసిస్టర్. ఈ రెసిస్టర్లో పాస్ అయ్యే కరెంట్ని క్యాల్కులేట్ చేయాలంటే ఓమ్స్ లాని తీసుకుంటారు, అందులో రెసిస్టర్ యొక్క వాల్యూని 4 అని పెడతారు, వోల్టేజ్ని 8 పెడతారు, ఆన్సర్ ఫైనల్గా రాంగ్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు మనం కరెంట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ ఎంటైర్ సర్క్యూట్లో ఉండే టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ సర్క్యూట్లో పాస్ అయ్యే కరెంట్ అన్నది ఈ 2 రెసిస్టర్స్ గుండా పాస్ అవుతుంది. నాట్ ఓన్లీ 4 ohm రెసిస్టర్, ఇక్కడున్న ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ గుండా కూడా ఈ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో డ్యూ టు దిస్ రీజన్ మనం కరెంట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ద ఎంటైర్ సర్క్యూట్గా క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే ఫ్రమ్ ఓమ్స్ లా V equals to IRS. So RS is nothing but effective resistance in the entire circuit. So RS equals to R1 plus RP. సో R1 అంటే మనకు 4 ohms ఇచ్చారు ప్లస్ హియర్ మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 4 వచ్చింది కాబట్టి RS ఈక్వల్స్ టు 8 ohms. ఇప్పుడు దీన్ని మనం ఓమ్స్ లాలో సబ్స్టిట్యూట్ చేస్తే V ఈక్వల్స్ టు I ఇంటూ RS. V మనకు 8 ఇచ్చారు, I వాల్యూ తెలీదు, R వాల్యూ అగైన్ 8. దెన్ I ఈక్వల్స్ టు 8/8 క్యాన్సిల్ చేస్తే మనకు I ఈక్వల్స్ టు 1 ఆంపియర్ వస్తుంది. ఇది మన ద కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ 4 ohm రెసిస్టర్. దీంతో మన క్వశ్చన్ నెంబర్ 34 అనేది ఫినిష్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్లో చూసామంటే మనకు ఇది క్వశ్చన్ ఏ మాత్రమే. దీనికి మనకు ఒక ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ కూడా ఉంది. అదేంటంటే ఇది కూడా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూటే. అండ్ దీంట్లో కూడా మనకు 3 రెసిస్టర్స్ అనేవి ఇవ్వడం జరిగింది.
అండ్ ఈ 3 రెసిస్టర్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అందులో ఫస్ట్ మనకేమి ఇచ్చారంటే కరెంట్ ఇన్ ద 12 ohm రెసిస్టర్. ఈ సర్క్యూట్లో ఉన్న 12 ohm రెసిస్టర్ దగ్గర ఉండే ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత అని మనకు ఫస్ట్ క్వశ్చన్లో అడగడం జరిగింది. ఇది కూడా జస్ట్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లం లాంటిదే. ఇక్కడ 12 ohm రెసిస్టర్ త్రూ పాస్ అయ్యే కరెంట్ని అడిగారు కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని అనుకుంటాం బిట్వీన్ 24 ohms అండ్ 24 ohms. దెన్ ఆఫ్టర్ దట్ మనం ఓవరాల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ కనుక్కొని తర్వాత ఫైనల్గా కరెంట్ యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. అది ప్రాసెస్. సో అందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గివెన్ let us say R1 equals to 24 ohm, R2 equals to 24 ohm, R3 equals to 12 ohm. Now ఫస్ట్ మనం ఈ R1 R2 అనేవి ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ అయ్యాయి కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 1/Rp equals to 1/24 plus 1/24. సో ఇక్కడ ఎల్సిఎం తీసామంటే 1/Rp equals to 24 అనేది ఎల్సిఎం, న్యూమరేటర్లో 1 + 1 వస్తుంది. సో 1/Rp equals to 2/24, 2 ones 2 12s. So 1/Rp equals to 1/12, Rp equals to 12 ohm. ఇది ఓన్లీ మనకు హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం. మిగతా హాఫ్లో మనం ఏం చేయాల్సింది ఏంటంటే ఈ ఆర్పీకి అండ్ R3కి మధ్య ఉన్న ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని క్యాల్కులేట్ చేయాలి. అది ఎలాగంటే Rs ఈక్వల్స్ టు Rp ప్లస్ R3. సో Rs ఈక్వల్స్ టు Rp మనకు 12 ohm వచ్చింది, ప్లస్ R3 వచ్చేసి 12 ohm వచ్చింది. దెన్ Rs ఈక్వల్స్ టు అగైన్ 24 ohmsగా టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ దిస్ సర్క్యూట్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ R3లో పాస్ అయ్యే కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రమ్ ఓమ్స్ లా V ఈక్వల్స్ టు IRS. V అనేది మనకేమి ఇచ్చారంటే ఇక్కడ ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూడొచ్చు 6 ohmsగా ఇవ్వడం జరిగింది. సో V ఈక్వల్స్ టు 6 ఈక్వల్స్ టు I అనేది అన్నోన్ కాబట్టి RS ఈక్వల్స్ టు 24. దెన్ I ఈక్వల్స్ టు 6/24, 6 ones 6 fours. Then I equals to 1/4. I equals to 1/4ని ఇలా డివైడ్ చేస్తే 0 పెట్టుకుంటాం. దెన్ 4 2s 8, 2 వస్తుంది, 0 పెట్టుకుంటాం. 4 5s 20. సో మనకు ఫైనల్గా వచ్చేది I ఈక్వల్స్ టు 0.25 amperes. అండ్ ఇది మన కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ 12 ohm రెసిస్టెన్స్. దీంతో మన క్వశ్చన్ నెంబర్ 1 అనేది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చారో చూసామంటే డిఫరెన్స్ ఇన్ ద అమ్మీటర్ A1 అండ్ A2 ఇఫ్ ఎనీ. అంటే ఇక్కడ చూపించే అమ్మీటర్ రీడింగ్స్లో ఏవైనా డిఫరెన్స్ ఉంటుందా, అమ్మీటర్ A1లో చూపించే రీడింగ్ అండ్ A2లో చూపించే రీడింగ్ ఒకటే ఉంటుందా లేదా డిఫరెంట్గా ఉంటుందా, ఒకవేళ డిఫరెంట్గా ఉంటే ఎందుకు ఉంటుంది
అని మనకు సెకండ్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే 2 అమ్మీటర్లు కూడా ఒకే సర్క్యూట్లో కనెక్ట్ చేయబడ్డాయి. ఒకటి ఇక్కడ కనెక్ట్ చేయబడింది, ఇంకోటి ఇక్కడ కనెక్ట్ చేయబడింది. ఆ 2 అమ్మీటర్స్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏదైతే ఉందో అది ఒకే రకంగా ఉంటుంది, ఎందుకంటే బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఇన్ ద సర్క్యూట్. సో మనం ఏం చెప్పవచ్చు అంటే ఫైనల్ ఆన్సర్ ఇక్కడ సెకండ్ వన్ IA1 ఈక్వల్స్ టు IA2. అంటే అమ్మీటర్ A1లో పాస్ అయ్యే కరెంట్ ఎంతైతే ఉంటుందో అమ్మీటర్ A2లో పాస్ అయ్యే కరెంట్ కూడా అంతే ఉంటుంది. దెర్ విల్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. అండ్ ఇది మన సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ 34 అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 35 ఏందో చూద్దాం.